హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా కేసులు రైజ్ అవ్వడం చూస్తున్నాం సార్. ఇది కాస్త ఆందోళనకు గురవుతున్నారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా. అయితే ఇప్పుడు దీని పట్ల WHO స్పందించింది. మొత్తం కూడా ఇండియాతో సహా అన్ని దేశాలు కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. మరి WHO వార్నింగ్ ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇంతకేం వార్నింగ్ చేసింది? ఇప్పుడు దానివల్ల మనం భయపడాల్సిన అవసరం ఉందంటారా? WHO ఒక వార్నింగ్ అయితే ఇండియాకి ఇచ్చింది. ఇండియానికే కాకుండా లో ఇన్కమ్ ఉన్న కంట్రీస్కి అన్నిటికి కూడా వార్నింగ్ ఇచ్చింది కొత్తగా. అదేంటంటే మీ దేశంలో మీరు కరోనాకి వ్యతిరేకంగా పనిచేయడానికి హెల్త్ సిస్టమ్స్ మీద సరిగా స్పెండ్ చేయట్లేదు, హెల్త్ సిస్టమ్స్ పకడ్బందీగా లేవు, పబ్లిక్ హెల్త్ కేర్ అనేది వీక్గా ఉంది, దీని మీద మీరు దృష్టి పెట్టండి, అప్రమత్తంగా ఉండండి అని హెచ్చరించింది. ఇది ఎందుకు హెచ్చరించింది అంటే, కొత్తగా ఎందుకు హెచ్చరించింది ఇలాగంటే, వరల్డ్ వైడ్గా కూడా ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్లో కొత్తగా ఉన్న వేరియంట్ ఏదైతే ఉందో JN1 వేరియంట్లో మళ్ళీ సబ్ వేరియంట్ NB1.8.1 అట్లాగే LF7 ఈ రెండు ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా NB1.8.1 అనే వేరియంట్ దాదాపు 11% కేసులు ఈ వేరియంటే ఉంది. సో అందుకని ఇండియాలో కూడా ఇదే ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ కేసులు. మనం ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే దాదాపు 1600 కేసుల వరకు ఇప్పటివరకు తేలాయని చెప్తున్నారు. డెత్లకు సంబంధించి 12 మంది ఇప్పటివరకు చనిపోయారు. అందులో ప్రధానంగా కేరళలో 430 కేసులు ఉన్నాయి, మహారాష్ట్రలో 240 వరకు ఉన్నాయి, ఢిల్లీలో 112 ఉన్నాయి, తమిళనాడులో 66 ఉన్నాయి, కర్ణాటకలో 40, గుజరాత్లో 10, వెస్ట్ బెంగాల్లో 10, ఏపీలో 10, తెలంగాణలో 2 ఇలాగా కేసులు మన దేశంలో కూడా పెరుగుతున్నాయి, డెత్లు కూడా పెరుగుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో 10 ఉన్నాయి, కానీ తెలంగాణలో ఇప్పటివరకు బయటపడిన కేసులు 2 అని చెప్తున్నారు. అందులో ఒక డాక్టర్కి వచ్చింది, ఆయన బాగా అయిపోయాడని కూడా చెప్తున్నారు. అయితే ఓవరాల్గా పాజిటివిటీ రేటు అంటే ఎంతమందికి టెస్ట్ చేస్తే ఎంతమందికి వస్తుంది అనే పాజిటివిటీ రేట్ అయితే పెరిగింది. ఇంతకుముందు 6-7 పాజిటివ్ రేట్ ఉండింది, ఇవాళ 11%కి వచ్చింది వరల్డ్ వైడ్గా మొత్తంగా. సో ఇండియాలో కూడా అది పెరిగింది. కొన్ని దేశాల్లో అయితే పాజిటివిటీ రేటు ఇంకా ఎక్కువ ఉంది, 16% అట్లా ఉంది. సింగపూర్ ఫర్ ఎగ్జాంపుల్ 16%, చైనా కూడా బాగా పెరిగింది, చైనా కూడా 16% రేట్ ఉంది. తర్వాత థాయిలాండ్లో నెంబర్ ఆఫ్ కేసులు అయితే 71,000 ఉన్నట్టుగా WHO అనౌన్స్ చేసింది. అట్లాగే సింగపూర్లో కూడా 16,000 కేసులు పైన ఉన్నాయి, హాంకాంగ్లో 6,000 కేసులు ఉన్నాయి. ఇలాగా ఏషియా కంట్రీస్లో పెరుగుతున్నాయి, ఇండియాలో కూడా ఇది పెరుగుతుంది. సో అందుకని ఇప్పుడు WHO మళ్ళొకసారి మొత్తం పరిశీలించింది. ఓవరాల్గా కరోనా తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఒక మనిషి యావరేజ్లో ఎంతకాలం బతుకుతాడు. మనకి స్వాతంత్రం నాటికి 40-42 ఏళ్ళు బతికితే ఎక్కువ అనమాట. ఇవాళ దాదాపు 70 వరకు మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది. ఆఫ్రికన్ కంట్రీస్ కొన్ని కంట్రీస్లో ఇప్పటికి కూడా 50 కంటే తక్కువే ఉంది. అట్లాగే జపాను, బ్రెజిల్, అమెరికా ఇలాంటి దేశాల్లో 80 దాటిందనమాట. సో అలాగా ఓవరాల్గా తీసుకుంటే ఇది 1.8 ఇయర్స్ డ్రాప్ అయింది. అంటే ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది కోవిడ్ తర్వాత 1.8 ఇయర్స్ అంటే 80 ఉంటే అది 78.2కి వెళ్ళిపోయింది, పడిపోయింది. అలాగా పడిపోయింది అంటే హెల్త్ కేర్కి సంబంధించి ఇటువంటి పాండమిక్స్ని డీల్ చేసే ఒక బలమైన హెల్త్ కేర్ సిస్టమ్స్ చాలా దేశాల్లో బలహీనంగా ఉన్నాయనేది WHO చెబుతుంది. ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ని ఎదుర్కొనే విధంగా మీ ఇండియన్ సిస్టమ్ లేదు అని ఇండియాకి కూడా అది హెచ్చరించింది. ఎందుకంటే పబ్లిక్ హెల్త్ మీద స్పెండ్ చేస్తున్న డబ్బుల్ని తగ్గించేస్తూ ఉన్నారు. అందువల్ల ఏముందంటే ప్రాపర్గా ఈ హెల్త్ కేర్కి సంబంధించి ప్రోటోకాల్స్ ఏవైతే పాటించాలో, అంటే మంచి హాస్పిటళ్ళు, బెడ్స్, ఆక్సిజను, తర్వాత పీపీ కిట్స్, మెడిసిన్, ఇలాగా అంటే తర్వాత సపరేట్గా వాళ్ళకి క్వారంటైన్ ఉండడానికి రూములు ఇవన్నీ లేవు. మనకి సెకండ్ వేవ్లో 2021 ఏప్రిల్ మేలో చూస్తే విపరీతంగా చనిపోయారు. అది నిన్న కూడా ఒక ఆడియో లీక్ అయింది. ఆ ఆడియోలో ఏముంది, ఆ పేషెంట్ని చంపేయమని పెద్ద డాక్టర్ చిన్న డాక్టర్ చెప్తున్నాడు. సీనియర్ డాక్టరు జూనియర్ డాక్టర్కి ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ
ఆక్సిజన్ బెడ్లు లేవు సార్, ఆక్సిజన్ లేదు సార్ అంటుంటే, అయితే పలాని డయానా ఉమెన్ని చంపేసాయి అని చెప్తున్నాడు. ఇతను ఆక్సిజన్ అయితే తగ్గిస్తున్నాను సార్ మెల్లమెల్లగానే ఇతను చెప్తున్నాడు. పైగా అతను ఏమంటున్నాడు ఫోన్లో, ఆల్రెడీ నీకు ఇది అలవాటే కదా అని కూడా అంటున్నాడు. అంటే క్లియర్గా ఏంటంటే హాస్పిటల్స్ మీద కూడా ప్రెజర్ పెరిగింది. ఎవరైతే బలము, డబ్బులు, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రొవైడ్ చేసి పేదల్ని చంపేయడమో, లేకపోతే మెల్లగా ఆక్సిజన్లు తీసేయడము, బెడ్ నుంచి బయటికి పంపించేయడమో చేశారు. అసలు మన మన మనిషిని హాస్పిటల్లో పంపించినాక మనం వెళ్ళి చూసే పరిస్థితి లేదు. అది ఆమె చనిపోయిందని చెప్తారు, అతడు ఆమె. మనం వెళ్ళి శవాన్ని తెచ్చుకునే పరిస్థితి లేదు, చనిపోయిందా లేదో తేల్చే పరిస్థితి లేదు. సో మనం సైలెంట్గా అయిపోతాం. వాళ్ళ శవాలను తీసుకెళ్ళి ఎక్కడో చేసేస్తారు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ అనేది జరిగింది కాబట్టి హాస్పిటల్లో ఎలాంటి అక్రమాలు జరిగాయో కూడా బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదనమాట అప్పట్లో. సో ఇంకా మందులు అమ్ముకోవడం ఇవన్నీ కూడా మనం చూసాం. బీభత్సంగా ఆ పరిస్థితిని ఉపయోగించుకొని ఇటు పొలిటీషియన్లు కానీ, తర్వాత హాస్పిటల్ వాళ్ళు కానీ, బ్రోకర్స్ కానీ, రకరకాల మెడికల్ మాఫియా రంగంలోకి దిగి పెద్ద ఎత్తున దాన్ని సొమ్ము చేసుకోవడం, వాటిని ఆర్టిఫిషియల్గా కొరత క్రియేట్ చేయడం, స్కార్సిటీ క్రియేట్ చేసి ఎంతన్నా ఇప్పుడు మనం మనిషి ప్రాణం కంటే డబ్బులు ఇంపార్టెంట్ కాదు కాబట్టి 50,000 అయినా ఇంజక్షన్ పెట్టి కొన్నారు. అప్పుడు 30,000 చాలాసార్లు అదేదో ఒక ఇంజక్షను 30,000 40,000 అమ్మిడిపోయిన సందర్భాలు ఉన్నాయి. చివరికి అది పనిచేయదని తేలింది. సో ఇలాగా ఒక భయభ్రాంతంలో ఉన్న జనాన్ని ఉపయోగించుకొని క్యాష్ చేసుకోవడానికి రంగంలో దిగారు. సో దానివల్ల ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదంటే ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ హెల్త్ కేర్ సిస్టమ్స్ స్ట్రాంగ్గా ఉండాలి. కొంతవరకు ఆంధ్రాలో అప్పుడు కొంత బెటర్గా ఉండడానికి కారణం వాలంటరీ వ్యవస్థ. వాళ్ళు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మందులు ఇవ్వడం, టెస్టులు చేయించడం, అవన్నీ చేయడం వల్ల కొంత ఇదయ్యారు. లేదంటే ఇంకా పెద్ద మరణాలు సంభవించుండేవి. మనకి ఎక్కువగా కేరళలో బీభత్సంగా చనిపోయారు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇలాగా దాదాపు మన దేశంలో ఎంత చనిపోయారని కరెక్ట్గా లెక్కలు లేవు, కానీ వాళ్ళు చెప్పేది 50 లక్షల మంది చనిపోయినారని, ఇంకా ఎక్కువ చనిపోయింటారు అనేది అంటున్నారు. ఎందుకంటే 5 కోట్ల మందికి వచ్చింది. టెస్టులు చేసుకునే వాళ్ళు ఇంకొక 10 కోట్లు ఉంటారు ఈజీగా. సో ఇలాగా అందువల్ల ఇప్పుడు మళ్ళీ కరోనా అంటే ఎందుకు భయపడుతున్నారంటే మళ్ళీ వ్యవస్థలు కుప్పగొలిపోతాయి. ఈ ఎవరు డబ్బు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళది రాజ్యం అయిపోతుంది. అవి పెట్టలేని వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ చేయలేని వాళ్ళు, ఈవెన్ డబ్బుండి కూడా చేసుకోలేని వాళ్ళు చాలామంది. ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, మళ్ళీ డబ్బుంటే సరిపోదు, నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు, డబ్బున్నా కూడా చాలామంది మేము ఇంత డబ్బులు ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం, మాకు ఒక బెడ్ చూడండి అని అడుక్కున్న వాళ్ళు చాలామందిని చూసాం. సో ఇటువంటి కండిషన్లో మళ్ళీ ఇప్పుడు WHO హెచ్చరించిందంటే మళ్ళీ కొంత భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకు తెలుసు పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉందో. గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం కాటన్ కూడా ఉండని సిచ్యువేషన్ ఇవాళ ఉంది. నామకే వస్తుంది. మళ్ళీ ఇలాంటిది వస్తే తట్టుకునే పరిస్థితి ఉందా అనేది డేంజర్ అనమాట. మనమైతే సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో IDSP అనే ఒక సిస్టమ్ని డెవలప్ చేశాము, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అని. అంటే సర్వేలెన్స్, డిసీజ్ని కనిపెట్టడం ఇంపార్టెంట్, ర్యాపిడ్ డిటెక్షన్ అంటారు. స్పీడ్గా డిటెక్ట్ చేస్తే ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా కోలుకునే అవకాశం ఉంది. అట్లాగే వ్యాక్సినేషన్లు కూడా మనకు మొత్తంగా ఇప్పటివరకు 140 కోట్ల పాపులేషన్ ఉంటే 72 కోట్ల పాపులేషన్కి, అంటే ఈ వ్యాక్సిన్ వేసుకునే ఏజ్లో ఉండే పాపులేషన్ మేజర్గా అయితే ఒక వ్యాక్సిన్ అయితే అయిపోయింది. 2 వేసుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు, ఇంకా బూస్టర్ వేసుకున్న వాళ్ళు అసలు తక్కువ ఉన్నారు. సో రెండోది ఆ వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదనే డౌట్ కూడా చాలామందికి ఉంది. అందులో ఈ వెరైటీకి, ఈ వేరియంట్కి ఈ వ్యాక్సిన్లు సూట్ అవుతా లేదనేది కూడా ఎవరు తేల్చి చెప్పలేని పరిస్థితి. కాకపోతే ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే మైల్డ్గా ఉన్నాయి సిమ్టమ్స్, డెత్ రేట్ తక్కువగా ఉంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదనేది WHO చెప్తుంది. ఇది వేరియంట్ అండర్ మానిటరింగ్ అని VUM అంటారు, వేరియంట్ అండర్ మానిటరింగ్ కేటగిరీలో దీన్ని పెట్టింది.